మంచు ఫ్యామిలీలో జరుగుతున్న విభేదాలు ప్రస్తుతం తారాస్థాయికి చేరుకున్నాయి. ఇదివరకే ఇద్దరు మంచు మనోజ్ అలాగే మంచు మోహన్ బాబు ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టుకున్న విషయం తెలిసిందే. సో తాజాగా రాచకొండ పోలీసులు వీళ్ళిద్దరిని ఇరు వర్గాల వారిని ఈరోజు ఉదయం 10:30 గంటలకు ఇద్దరిని పోలీస్ స్టేషన్కి రావాల్సిందిగా అక్కడ విచారణ జరుపుతామని పోలీసులు చెప్పిన నేపథ్యంలో, అంటే నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో మోహన్ బాబు రాత్రి జరిగిన ఘర్షణలో ఆయన అస్వస్థతకు గురవడంతో ఆయన ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ఆయనతో పాటు మంచు విష్ణు కూడా తన తండ్రితో పాటే ఉన్నారు. అయితే మంచు మనోజ్ ఇప్పుడు తాజాగా పోలీస్ స్టేషన్కి అయితే బయలుదేరారు. సో ఈ నేపథ్యంలో మీడియాతో మంచు మనోజ్ మాట్లాడుతూ సంచలన విషయాలు అయితే బయటపెట్టారు. అయితే తాను తాగి గొడవ చేస్తున్నాను, అందరినీ కొడుతున్నానని తన తండ్రి మంచు మోహన్ బాబు ఆరోపణలు చేశారని, దానికి సంబంధించిన సీసీటీవీ కెమెరాలు బయటపెడితే ఎవరు ఏం చేశారో బయటపడుతుందని కూడా ఈ సందర్భంగా మంచు మనోజ్ చెప్పారు. అయితే తన తండ్రి మంచు మోహన్ బాబు దేవుడని, కాకపోతే ఆయన భుజంపై గన్ను పెట్టి వెనక నుంచి తన అన్న మంచు విష్ణు అలాగే వినయ్ అనే వ్యక్తి కాలుస్తున్నారని, వాళ్ళిద్దరు చేయడం బట్టే తన తండ్రికి కూడా ఇలా ప్రవర్తిస్తున్నారంటూ కూడా మంచు మనోజ్ సంచలన ఆరోపణ చేశారు. ఇప్పటి వరకు తాను చాలా ఓపిక పట్టి ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని చాలా ప్రయత్నం చేశానని, చాలామంది తమ చుట్టాలు కుటుంబ సభ్యుల కాళ్ళు కూడా పట్టుకుంటానని చెప్పానని ఈ సమస్య పరిష్కరించడానికి, కానీ ఎవరు ముందుకు రాలేదని తనని ఇంకా తిడుతూనే మెసేజ్లు పెట్టారన్నట్టు మంచు మనోజ్ తెలిపారు. అయితే ఇన్నాళ్ళు ఓపిక పట్టిన తాను ఇప్పుడైతే ఓపిక పట్టేది లేదని, ఈరోజు సాయంత్రం 5 గంటలకి అన్ని విషయాలు ఆధారాలు సహా బయట పెడతానని కూడా మంచు మనోజ్ స్పష్టం చేయడం జరిగింది. అయితే మరి సాయంత్రం ఆయన పెట్టబోయే ప్రెస్ మీట్లో ఎలాంటి సంచలన విషయాలు బయట పెడతారు, ఎలాంటి ఆధారాలతో ఆయన ముందుకొస్తారని మాత్రం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. గత 2-3 రోజులుగా మంచు ఫ్యామిలీలో జరుగుతున్న గొడవల గురించి దాదాపు మీడియా అంతా ఇదే అంశం చర్చలో ఉంది. అయితే ఇద్దరు తండ్రి కొడుకుల మధ్య ఘర్షణ, అలాగే మంచు మోహన్ బాబు రాత్రి వాళ్ళ ఫామ్ హౌస్ జలపల్లిలోని ఫామ్ హౌస్లో జరిగిన ఘర్షణలో మీడియా ప్రతినిధులపై కూడా మోహన్ బాబు దాడి చేసిన దృశ్యాలను ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఒక మీడియా సంస్థ మైకును తీసుకొని ఆ మీడియా ప్రతినిధిని ఆయన కొట్టడం ప్రస్తుతం విమర్శలకు తావిస్తోంది. ఆయనపై ఈ విషయంలో జర్నలిస్టులు కేసు కూడా పెట్టడం జరిగింది. సో దానిపైన కూడా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సో మోహన్ బాబుపై ఇప్పటికే మంచు మనోజ్ పెట్టిన కేసుతో పాటు ఇప్పుడు మీడియా ప్రతినిధిపై దాడి చేసిన కేసు కూడా ఆయనపై నమోదై ఉంది. మరి దీనిపైన పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారనేది కూడా ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. అయితే ఇప్పుడు మంచు మనోజ్ చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, అంటే తన తండ్రి దేవుడే కానీ తన తండ్రి వెనక, అంటే తన తండ్రి భుజాలపై గన్ పెట్టి వెనక నుంచి నా అన్న మంచు విష్ణు అలాగే వినయ్ అనే వ్యక్తి తనను షూట్ చేస్తున్నారు అని సంచలనమైన ఆరోపణ చేశారు. అంటే సొంత బిడ్డల మీదకి వస్తే ఎవరైనా భయపడతారని తాను కూడా అలాగే రియాక్ట్ అయినని, తన 7 నెలల పాప ఉందని, తన బిడ్డలకి తాను ఏం సమాధానం చెప్పాలి, చివరికి ఇంత అన్యాయం జరుగుతుంది అని చాలా ఎమోషనల్ అవుతూ ఆయన ఈ సందర్భంగా కన్నీళ్ళు కూడా పెట్టుకోవడం జరిగింది. అయితే తన భార్య భూమా మౌనికతో పెళ్ళైన తర్వాత, అంటే తన భార్య తన జీవితంలోకి వచ్చిన తర్వాతే నేను ఇలా మారిపోయానని, నా భార్య వల్లే గొడవలు అవుతున్నాయని చాలా ఆరోపణలు చేశారని, ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదని, నా భార్యకి తల్లిదండ్రులు లేరు, ఒకవేళ ఉండుంటే ఇలాంటి ఆరోపణలు వాళ్ళు సహించే వాళ్ళ, ఊరుకుండే వాళ్ళ అని కూడా మంచు మనోజ్ చాలా భావోద్వేగానికి గురవుతూ వ్యాఖ్యలు చేశారు. ఈ టైంలో తన భార్యకు తల్లి అయినా తండ్రి అయినా నేనేనని, తన కోసం నేను నిలబడాలని, తనపై ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు వాటి కోసం అవి తప్పని నిరూపించడానికి తను నిలబడాలని కూడా మంచు మనోజ్ పేర్కొన్నారు. మరి మంచు మనోజ్ ఇంత భావోద్వేగానికి గురవుతూ చేసిన వ్యాఖ్యలపై, అలాగే 5 గంటలకి తాను పెట్టి అన్ని విషయాలు బయటపెడతానని చెప్పిన విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.